ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠముగా దినవృత్తాంతములు మొదటి గ్రంథము 20వ అధ్యాయం చదువుకుందాము. మరుసటి ఏట రాజులు యుద్ధమునకు బయలుదేరు కాలమున యోవాబు సైన్యంలో శూరులైన వారిని సమకూర్చి అమ్మోనీయుల దేశమును పాడు చేసి వచ్చి రబ్బాకు ముట్టడి వేశాను. దావీదు యెరూషలేములోనే ఉండగా యోవాబు రబ్బాను ఓడించి జనులను హతము చేశాను. దావీదు వచ్చి వారి రాజు తల మీదనున్న కిరీటమును తీసుకొనెను. దాని ఎత్తు 2 మణుగుల బంగారము, అందులో రత్నములు చెక్కి ఉండెను. దానిని దావీదు ధరించెను. మరియు అతడు బహు విస్తారమైన కొల్ల సొమ్ము ఆ పట్టణములో నుండి తీసుకొని పోయాను. దాని అందున్న జనులను అతడు వెలుపలికి కొనిపోయి వారిలో కొందరిని రంపములతో కోయించెను, కొందరిని ఇనుప దంతెలతో చీరించెను, కొందరిని గొడ్డళ్లతో నరికించెను. ఈ ప్రకారము అతడు అమ్మోనీయుల పట్టణములన్నిటికిని చేసెను. అంతటా దావీదును జనులందరూ యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. అటు తరువాత గెజెరులోనున్న ఫిలిష్తీయులతో యుద్ధం కలగగా హుషాతీయుడైన సిబ్బెకై రెఫాయీయుల సంతతివాడగు సిప్పై అనునొకని హతము చేసెను. అందువలన ఫిలిష్తీయులు లొంగుబాటునకు తేబడిరి. మరలా ఫిలిష్తీయులతో యుద్ధము జరగగా యాయీరు కుమారుడైన ఎల్హానాను గిత్తీయుడైన గొల్యాతు సహోదరుడగు లహ్మీని చంపెను. వాని ఈటె నేతగాని దోనెయంత పెద్దది. మరలా గాతులో యుద్ధము జరిగెను. మంచి ఎత్తరియగు ఒకడు అచ్చట ఉండెను. వానికి చేతి చేతికి కాలి కాలికి 6 చొప్పున 24 వ్రేళ్లుండెను. వాడు రెఫాయీయుల సంతతివాడు. వాడు ఇశ్రాయేలీయులను దూషింపగా దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యోనాతాను వాని చంపెను. గాతులోనున్న రెఫాయీయుల సంతతివారగు వీరు దావీదు చేతను అతని సేవకుల చేతను హతులైరి. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.